వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఇక మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రధానంగా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి నోటిఫికేషన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర సీఎం గారు అసెంబ్లీలో ఇచ్చినటువంటి ఈ యొక్క వాగ్దానానికి సంబంధించి 80,000 జాబ్స్ సంబంధించి దాంట్లో భాగంగా 1/1 అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు ఇంకో నోటిఫికేషన్ అయితే మనకి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఆశించిన స్థాయిలో ఈ యొక్క పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. సో ఈ యొక్క వివరాల్లోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి అప్డేట్ కూడా మీకు అందరికంటే ముందుగా వస్తుందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క ప్రధానంగా ఈ నోటిఫికేషన్లో మనకి గురుకులాలకు సంబంధించి టీచింగ్ నాన్ టీచింగ్ అనమాట, నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి ఎప్పటి నుండి వెయిట్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఒక ఆశాజనకమైన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సంక్షేమంలో 10,105 వేకెన్సీస్కి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. భారీగా పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి. గురుకుల బోర్డు ద్వారా 9,096, టీఎస్పీఎస్సీ ద్వారా 995 నియామకాలు అంటూ చాలా క్లియర్గా ఇలా రావడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేవాటికి మనకి టోటల్గా ఇప్పటివరకు అనుమతించిన ఉద్యోగాల సంఖ్య చూసుకున్నట్లయితే 45,000 వరకు ఉన్నాయన్నమాట. ఇక వీటిలో మనకి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నటువంటి నోటిఫికేషన్ అత్యధికంగా గురుకులాల నుంచి 9,096 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇందులో వచ్చేసి బీసీ గురుకుల వచ్చేప్పటికి మనకి 3,800 పైగా అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా టీఎస్పీఎస్సీ ద్వారా వివిధ భాగాల సంక్షేమ పరిపాలనకు సంబంధించి ఇక్కడ వచ్చేప్పటికి 995 అప్రాక్సిమేట్లీ 1,000 వరకు ఉన్నాయి. ఇక అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ శాఖలో 14 ఎక్స్టెన్షన్స్ అధికారులు, సూపర్వైజర్ గ్రేడ్ 2 పోస్టులు అనమాట. వీటిని డిఎస్సి ద్వారా భర్తీ చేస్తారు. అదేవిధంగా మనకి ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల పరిధిలో 4 ఏళ్ల క్రితం కొత్త గురుకులాలు అందుబాటులోకి వచ్చాయన్నమాట. ఇక జూనియర్ కళాశాలలో కానివ్వండి, వీటికి సంబంధించి వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. చూడండి చాలా క్లియర్గా ఇక్కడ ఉన్నాయి. 1/1 ప్రతి జాబ్కి సంబంధించి ఇక్కడ సంక్షేమంలో 10,105కి సంబంధించి గురుకులాల నుంచి ప్రధానంగా రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనం హెడ్లైన్స్ అయితే నేను వివరిస్తాను, మీరు వీడియోని పాజ్ చేసుకొని మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని చూసుకోవచ్చు అనమాట. సో ఎస్సీ గురుకుల సొసైటీ వచ్చేటికి 2,267 ఉన్నాయన్నమాట. ఇక ఆర్ట్ టీచర్ కానివ్వండి, మ్యూజిక్ టీచర్, సహాయ లైబ్రేరియన్ అనమాట, కంప్యూటర్ ల్యాబ్ సహాయకులు, ల్యాబ్ అసిస్టెంట్, లెక్చరర్స్, లైబ్రేరియన్ ఆర్డీసీ, ఫిజికల్ డైరెక్టర్ ఆర్డీసీ, పీఈటీలు కానివ్వండి, ప్రిన్సిపల్ గ్రేడ్ 2, ప్రిన్సిపల్ ఆర్డీసీ, స్టాఫ్ నర్సులు, స్టోర్ కీపరు, టీజీటీ, వార్డెను, ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. ఇక నెక్స్ట్ గిరిజన సొసైటీ గురుకులు అనమాట. ఇది ఇక్కడ కూడా మనకి లైబ్రేరియన్స్ సేమ్ పోస్టులు అయితే 1/1 అయితే ఉండటం జరిగిందనమాట. లైబ్రేరియన్లు జూనియర్ కళాశాల 48 ఉన్నాయి. లైబ్రేరియన్ డిగ్రీ కాలేజ్ వచ్చేవాటికి 15 ఉన్నాయి. వీటన్నిటి కూడా ఎంతోమంది నాన్ టీచింగ్ సంబంధించి వెయిట్ చేస్తున్నారనమాట. ఇక మనకి బీసీ గురుకులాల్లో వచ్చేటికి 3,870 ఉన్నాయి. ఆర్ట్ టీచర్ కానీ, క్రాఫ్ట్ టీచరు, మ్యూజిక్, లైబ్రేరియన్స్, ల్యాబ్ అసిస్టెంట్, లెక్చరర్స్, లైబ్రేరియన్ ఇక్కడ 146 ఉన్నాయండి. మళ్ళీ ఇక మైనారిటీ గురుకుల సొసైటీ లైబ్రేరియన్ 200 ఉన్నాయి. అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్ 60 ఉన్నాయి. సో ఏ చూసుకున్నా సరే మనకి స్పెషలైజేషన్ మీద పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. మనకి టీచింగ్ నాన్ టీచింగ్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. వీటి గురించి ఎన్నో ఏళ్ల తరబడి వీటికి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఒక లైబ్రరీనే కాదు, ఆర్ట్ టీచర్ కానివ్వండి, క్రాఫ్ట్ టీచర్స్ కానివ్వండి, అదేవిధంగా కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్లు కానివ్వండి, అదేవిధంగా పీఈటీలకు సంబంధించి స్టాఫ్ నర్సు, స్టోర్ కీపర్సు, మ్యూజిక్, డ్రాయింగ్, వీటన్నిటికి సంబంధించి చాలా రెగ్యులర్ నోటిఫికేషన్స్ అండి ఇవి. సో చాలా రేర్ నోటిఫికేషన్స్ మనకి రెగ్యులర్ ప్రాతిపదికన రిలీజ్ చేయడం అనేది చాలా గుడ్ న్యూస్ లాంటిది ఇది. సో ప్రతి ఒక్కరు కూడా మనం ఖచ్చితంగా వీటిని అందరికీ రీచ్ చేయాలి, షేర్ చేయండి. ఎందుకంటే ఈ యొక్క క్వాలిఫికేషన్ కలిగిన వాళ్ళు కంపల్సరీగా ఇది ఒక గొప్ప ఆపర్చునిటీ, వాళ్ళు అప్లై చేసుకోవడానికి మీ వంతు సహాయం చేయండి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క త్వరలో 704 ఏఈ పోస్టుల భర్తీ అంటూ కూడా ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి ఎప్పుడైతే ఆర్డర్స్ వస్తాయో వాటికి సంబంధించి మెకానికల్ 84 అనమాట, సివిల్ వచ్చేవాటికి 320, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ 100, ఎలక్ట్రికల్ విభాగంలో 200 వరకు ఉన్నాయన్నమాట. వీటిని జోన్ వైజ్ అయితే ఫిల్ చేస్తున్నారు. అదేవిధంగా మనకి మహిళా శిశు సంక్షేమ శాఖ ఉద్యోగాల శాఖ, అదేవిధంగా భర్తీ చేసే సంస్థ మనకి ప్రధానంగా ఈ యొక్క పోస్టులు వచ్చేప్పటికి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిఎస్సి ద్వారా కానివ్వండి, టీఎస్పీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వీటిని, అదేవిధంగా TREIRB వీటి ద్వారా వివిధ రకాల బోర్డుల ద్వారా వీటిని అయితే మనం ఫిల్ చేస్తున్నాం అనమాట. ఏదేమైనా మటుకి ఇవన్నీ రెగ్యులర్ పోస్టులు అండి, చాలా రేర్ నోటిఫికేషన్, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. వీటి గురించి మనకు అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో థ్యాంక్ యూ అండి.